ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న మున్సిపాలిటీ. నిన్న ఫోటోలు చూసారు మీరు ఆల్రెడీ గ్రూప్‌లో. ఆ గ్రూప్‌లో వచ్చిన ఫోటోలు అంతకన్నా దారుణంగా ఉంది చూడడానికి. ఫోటోల్లో మీకు అదంతా తెలియలేదు. సుమారుగా 2 సంవత్సరాల కాలం కావస్తుందట క్లీన్ చేసి. మనం చూస్తున్నాం ఏ హాస్పిటల్‌కెళ్ళినా అక్కడ ఎంతమంది జ్వరాలతో వచ్చి అక్కడ నిలబడుతున్నారో, డాక్టర్ల కోసం వెయిట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. మన మున్సిపాలిటీ వాళ్ళు ఇంటింటికి వచ్చి మీరు ఇళ్లలో ఎలా మెయింటైన్ చేస్తున్నారు? కాలువలు శుభ్రంగా ఉన్నాయా? లేదంటే మీరు ఇంట్లో ఉన్న ట్యాంకులు మాట్లాడి శుభ్రం చేస్తున్నారా? కుండీలు శుభ్రం చేస్తున్నారా? అని అడుగుతున్నారు. అసలు ఇంతమంది ప్రజలకు పుర ప్రజలకు బొబ్బిలి మున్సిపాలిటీ 31 వార్డులకి వాటర్ సప్లై చేస్తున్న ట్యాంక్‌ని క్లీన్ చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీ వరకు లేదంటారా? లేదు అంటే ఇది పట్టించుకోకపోయినా పర్లేదు ప్రజలకేం తెలుస్తుందని అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ ఏఈలో అసలు ఏం చేస్తున్నాడు? వాటర్ వర్క్స్ చూస్తున్న ఏఈ పనితనం ఏంటి? అదేవిధంగా ఇక్కడ వాటర్ వర్క్స్ చూస్తున్న ఫిట్టర్స్ ఆళ్ళకి పనితనం ఏంటి? అసలు ఏం జరుగుతున్నారు? సరే పోనీ ఇదిలా ఉంది. నిన్న మన రియాజ్ ఖాన్ గారు చూపించారు. అక్కడ వాటర్ సప్లై లైన్ లీక్ అవుతుందని చెప్పి. లైన్ లీక్ అవుతుందని చెప్పడం ఆయన చేసిన తప్పా? తప్పైతే కాదు కదా! ఆయన చెప్పింది ప్రజల మంచి కోసం అక్కడ జరుగుతున్నది మీ దృష్టిలో తేడాను తీసుకొచ్చారు. నిన్న ఒక మన మున్సిపాలిటీ హెడ్ అన్నారంట, ఇలా నన్ను అడ్డుతుంటే నేను ఇంకేం పని చేస్తానన్నారట. అంటే జరుగుతున్న తప్పుని బయట పెట్టడం తప్పవుతుందంటారా? అది కరెక్ట్ అవుతుందంటారా? ఇవన్నీ మీ దృష్టిలోకి తీసుకొచ్చి దాన్ని సరిచేయమని ఆయన కోరుకున్నారే తప్ప తప్పు చేయమని మీకు చెప్పట్లేదు. అదేవిధంగా ఎదురుగా ఉన్న బస్ షెల్టర్ వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి బస్ షెల్టర్ నిర్మించారు. ఆ బస్ షెల్టర్‌లో పేడ వేసేస్తే అది క్లీన్ చేయమని చెప్పడం తప్పా? దీన్ని తప్పుగా పరిగణిస్తే మీరు ఏం తీసుకోగలరు? ఎలా దీన్ని సరిదిద్దుకోగలరు? ఇది మీరు చేస్తున్న తప్పుగా పరిగణించి దాన్ని సరిదిద్దితే ప్రజల ఆరోగ్యాలు బావుంటాయని తెలియజేస్తున్నాం తప్పితే మిమ్మల్ని ఏదో ఇచ్చేయడం కాదు. ఏఈ ఉన్నారు. ఆయన పనితీరు ఏ విధంగా ఉందండి? అసలు వాటర్ వర్క్ మీద ఆయనకేమైనా అవగాహన ఉందా? అవగాహన ఉన్న పరిస్థితిలో ఏమైనా కనిపిస్తున్నాయా? సరే అసలు ఈ వాటర్ ట్యాంక్ క్లీన్ చేసి ఎన్నాళ్ళవుతుంది? నిన్న పెట్టాం మెసేజ్. ఈ రోజుకి ఏమైనా దాని మీద రెస్పాన్స్ ఉందా? ఈరోజు హడావిడిగా మీదకెక్కి క్లీన్ చేపిస్తున్నారని తెలిసింది. ఏం క్లీన్ చేపిస్తున్నారు? ఒక ఆక్సిజన్ మాస్క్ ప్రొవైడ్ చేశారా? మినిమమ్ వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా మీదకెళ్ళి క్లీన్ చేపిస్తున్నారు. హడావిడిగా ఈ రోజుకి ఈ సమస్య మాసిపోవాలని క్లీన్ చేపిస్తారు. అంతేగాని వాళ్ళకి ఒక ఆక్సిజన్ ప్రొవైడ్ చేసి లోపలికి దించి క్లీన్ చేసి ఇంకోసారి ఇష్యూ అరైజ్ అవ్వకుండా చూద్దామన్న ఆలోచన పూర్తిగా ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఈ రోజుకి సరిదిద్దుకుందామని ఏదో చేస్తున్నారే తప్ప దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేసే విధంగా వెళ్ళట్లేదు. ఇవన్నీ అడిగామని చెప్పి ఇద్దరం ఒక వార్డు వాళ్ళు అవ్వడం వల్ల నేను 30వ వార్డు కౌన్సిలర్ ప్రతినిధిని. ఆయన 30వ వార్డుకి సంబంధించిన వ్యక్తి కోఆప్షన్ మెంబరు. ఒక వార్డు వాళ్ళని తెలిసి ఆ వార్డులో ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. కుళాయి టైంకి ఇవ్వకపోవడం, దారి సరిగ్గా ఇవ్వకపోవడం, లేదంటే రాత్రి 10:30కి కుళాయిలు ఇవ్వడం ఇలాంటివి చేస్తున్నారు. ఇది వాళ్ళు చేస్తున్న మా మీద తీసుకున్న కక్షపూరితమైన చర్యలు. దీన్ని కూడా మేము పోరాడతాము. ప్రజాక్షేత్రంలోనే పోరాడతాము. మున్సిపాలిటీ అధికారుల పనితీరు ఇలా ఉంటే మాత్రం క్షమించేది లేదు. అదేవిధంగా పాలకవర్గం కూడా తప్పులున్నాయి ఇందులో. ఇది పాలకవర్గం కూర్చోబెట్టి కమిషనర్‌ని ఏఈని అడగవలసిన పని ఉంది. పాలకవర్గం ఎందుకు పట్టించుకోకూడదో కూడా తెలియట్లేదు. నేను ఆ పాలకవర్గంలో నా భార్య కౌన్సిలర్‌గా ఉన్నందుకు మేము ఈరోజు ఇబ్బంది పడుతున్నాము. ప్రజలకు మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నందుకు మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. దీన్ని మీడియా ముఖంగా తెలియజేయాలని కోరుకొని మాత్రమే మీడియా ముందుకు వచ్చాం.